హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ ఆఫ్ ఆల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ మాట చెప్పి చాలా డేస్ అయిపోతుంది కదా. ప్రెజెంట్ కిడ్స్కి అయితే సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి సరిపోతుంది. వీడియోస్ అయితే అస్సలు కుదరట్లేదు. దట్టు లాంగ్ వీడియోస్కి అయితే అస్సలకే కుదరట్లేదు. లిటరలీ ఈ వీడియో అయితే 2 months బిఫోర్ వీడియో. యాక్చువల్లీ అప్పటికి ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా ఇవ్వలేదు. అప్పుడు ఒక 10 days హాలిడేస్ అయితే ఉన్నాయి. అప్పుడు మేము ఫన్ జోన్కి అయితే వెళ్ళామన్నమాట. సో అప్పటి వీడియో ఇప్పటికి వచ్చి ఎడిటింగ్ అయితే కుదరలేదు. ఇప్పుడైతే చేస్తున్నాను. సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, సో సమ్మర్ షాపింగ్ చేసినట్టు ఉంటుంది, అలానే కిడ్స్ని బయటికి తీసుకువెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి అట్లాగా ఇంకా రెడ్డింగ్ బ్రాడ్ స్ట్రీట్కి అయితే వెళ్ళాము. అండ్ బ్రాడ్ స్ట్రీట్ మాల్లోనే రీసెంట్గా ఫన్ జోన్ అయితే ఓపెన్ చేశారు. సో ఓపెన్ చేసిన దగ్గర నుంచి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇదైతే అంత పెద్దగా అయితే లేదు కానీ ఓకే బాగానే ఉంది. అండ్ దట్టు మేము వీకెండ్ వెళ్ళటంతో చాలా ఫ్రీగా అయితే ఉందన్నమాట. ఇంకా వెళ్ళంగానే ఇక్కడికి ఫస్ట్ టైం రావడంతో మెంబర్షిప్ కార్డ్ తీసుకొద్దామని చెప్పి మా హస్బెండ్ అయితే వెళ్ళారు. సో మినిమల్ వీళ్ళైతే చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ కూడా ట్రై చేస్తున్నారు. ఇంకా బబ్లు అయితే అసలు చెప్పక్కర్లేదు. వాడికి దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలిసినా తెలియకపోయినా ఏదో ఒక రకంగా ట్రై చేసేయాలి అంతే. ఇక్కడే మనకి ఫుల్ ఎక్సర్సైజ్ అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇంకా కిడ్స్తో వెళ్ళామంటే వాళ్ళైతే ఒక్క దగ్గర అయితే ఉండరు. ఇంకా బబ్లు అయితే అసలు ఇంకా చేతికి చెక్కలేదనమాట. సో వాడి వెనకాల పరిగెడుతూనే ఉన్నాను. బబ్లు అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా వాడి సైజు కాకపోయినా కూడా వెళ్ళి కూర్చుని ఇంకా బెల్ట్ కూడా పెట్టుకున్నాక స్కాన్ చేయడానికి పిలుస్తున్నాడు అనమాట. ఇంకా వాడికి నచ్చిన దాంట్లో వెళ్ళి కూర్చుంటున్నాడు. పాపం చైత్రకి అయితే ఇంకా ఆప్షన్ లేకుండా అయిపోయింది. సో బబ్లు అయితే ఒక దగ్గర అస్సలకి ఉండట్లేదు. వాడి వెనకాల వెళ్ళడమే సరిపోతుంది. ఇంకా మేమందరం అటు వెళ్తున్నామని చెప్పి బబ్లు ఏదైతే ఆడుతున్నాడో ఇంకా చైత్ర కూడా అదే ఆడటానికి వెనకాలే వస్తుంది. ఇంకా బబ్లు అయితే వాడు ఆడేదానికంటే మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయడమే సరిపోయింది. వాడికైతే అలా చేయడం చాలా ఇష్టం. సో ఇంకా ఒక్క దగ్గర కూడా ఉండకుండా ఇంకా అట్లా తిరుగుతూనే ఉన్నాడు. అన్నిటి దగ్గరికి వెళ్ళి స్కాన్ చేసి స్టార్ట్ చేసేసేవాడు. అది ఇంకా కంప్లీట్ అవ్వకుండానే నెక్స్ట్ దానికైతే మూవ్ అయిపోయాడు అనమాట. అమ్మో, కిడ్స్ని బయట మేనేజ్ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. రోజు కంటే ఒక 2 times ఎక్కువగానే తిని రావాలి కిడ్స్తో బయటకు వచ్చామంటేను. నాకైతే అస్సలకి అర్థం కాదు. వీళ్ళకి ఫుడ్ తిన్నా తినకపోయినా బయటికి తీసుకొచ్చామంటే చాలు ఎక్కలేని ఎనర్జీ అయితే వచ్చేస్తుంది. ఉన్నవన్నీ ట్రై చేసి వాళ్ళకి బోర్ కొట్టేటంత వరకు ఉండి పక్కనే ఇంకా పౌండ్ ల్యాండ్ ఉంటే అక్కడికి కూడా వచ్చి ఒక చిన్న షాపింగ్ అయితే చేసాము. లాస్ట్ టైం అయితే నేను ఒక వీడియోలో అయితే చెప్పాను కదా, హెయిర్కి మాస్క్ అయితే యూస్ చేశాను, కెరటిన్ మాస్క్ అని. అది ఇక్కడే మంచి ఆఫర్లో అయితే ఉంది. యాక్చువల్లీ అది అయితే 7 pounds అనుకుంటాను, బట్ నాకు 3 poundsకి వచ్చింది. చాలా బాగా వర్కౌట్ అయ్యింది. మీరు ఎవరైనా మీకు దొరికితే ఒకసారి ట్రై చేయండి. అండ్ బబ్లు అయితే ఇంకా పింక్ కలర్ వాడికి ఏం కనిపించినా అది వెంటనే తీసుకెళ్ళి చైత్రకి అయితే ఇస్తూ ఉంటాడు అనమాట. అండ్ యాక్చువల్లీ వీళ్ళైతే బ్లూ వచ్చేసి బబ్లుకి అండ్ పింక్ వచ్చేసి చైత్రకి ఇలా డిఫైన్ చేసుకుంటూ ఉంటారు. పౌండ్ ల్యాండ్లో అయితే సమ్మర్ హ్యాట్స్, క్యాప్స్ అట్లానే ఇంకా అంబ్రెల్లాస్ ఇవన్నీ కూడా ట్రై చేశారు. బట్ వాళ్ళకైతే ఏం నచ్చలేదంట. అంబ్రెల్లాస్ ఒక్కటే తీసుకున్నాము. ఇంకా నాకు కొన్ని థింగ్స్ కావాలంటే అవి తీసుకుని అయితే వచ్చేసాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా గడుపులో ఎలకలు పరిగెడుతున్నాయని చెప్పి పక్కనే మన ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉంటుందన్నమాట, బిర్యానీ మామా అని. మ్యాక్సిమం మేము రెడ్డింగ్ ఎప్పుడు వచ్చినా కూడా బిర్యానీ తినాలంటే అక్కడికి వెళ్తామన్నమాట. చాలా బాగుంటుంది.
కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ప్రైమార్క్ కూడా వెళ్ళి సమ్మర్ వేర్ అయితే ట్రై చేసాము. మాక్సిమం ఇక్కడ యూకేలో క్లాతింగ్కి ప్రైమార్క్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. బికాస్ ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉంటుంది. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత కన్ఫామ్గా మాకైతే బయటకు వచ్చామంటే స్లష్ ఉండాల్సిందే. ఎంత పెద్ద క్యూ ఉన్నా కూడా అది తీసుకుంటేనే కానీ ఇంటికైతే వచ్చేదే లేదు. ఇలా ఎంతమంది బయటికి వెళ్ళినప్పుడు స్లష్ ఆర్ ఐస్ క్రీమ్ ఏది ప్రిఫర్ చేస్తారో ఎక్కువగా కామెంట్ చేసేయండి. మా కిడ్స్కి అయితే ఎక్కువగా స్లష్ అయితే అడుగుతూ ఉంటారు. వీళ్ళైతే బాగా టయర్డ్ అయిపోయారు. సో ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం కొన్నాం అనేది వెంటనే ఓపెన్ చేసి చూసేయాలి, లేదు అంటే కడుపు ఉబ్బిపోద్ది. మీలో ఎంతమందికి ఇలా ఉంటుంది చేసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.